వెల్కమ్ టు 99 టీవీ లైఫ్ స్టైల్. క్రెడిట్ కార్డ్ వాడితే అప్పుల్లో పడతారు అనేది హాఫ్ ట్రూత్. కానీ అదే కార్డ్ని స్మార్ట్గా యూజ్ చేస్తే మీరు యాక్చువల్లీ మనీ ఎర్న్ చేయొచ్చు. ఇది చాలా మందికి తెలియని గేమ్. చాలా మందికి క్రెడిట్ కార్డ్ అంటే ఫియర్, ఇంట్రెస్ట్ ఎక్కువ, స్పెండింగ్స్ కంట్రోల్ ఉండదు అనే డౌట్స్ ఉంటాయి. ఇవి పార్షియల్లీ ట్రూ. కానీ కరెక్ట్ యూసెస్ తెలుసుకుంటే క్రెడిట్ కార్డ్ ఒక ఫినాన్షియల్ టూల్ లాగా పనిచేస్తుంది. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్, ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్. సాధారణంగా 30 నుంచి 45 రోజుల వరకు బ్యాంక్ మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తుంది. అంటే మీరు రోజుకి స్వైప్ చేసిన అమౌంట్ని వెంటనే పే చేయాల్సిన అవసరం లేదు. బిల్ జనరేట్ అయిన తర్వాత డ్యూ డేట్లో ఫుల్ పేమెంట్ పే చేస్తే జీరో ఇంట్రెస్ట్. ఇక్కడే స్మార్ట్ యూసేజ్ స్టార్ట్ అవుతుంది. బ్యాంక్స్కి ఇన్కమ్ ఎలా వస్తుందంటే మర్చెంట్ కమిషన్స్, లేట్ పేమెంట్ ఇంట్రెస్ట్ ఫీజ్ మీద. అంటే మీరు డిసిప్లిన్గా ఉంటే బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ ఇవ్వకుండా బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎర్నింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ మెథడ్, క్యాష్ ఫ్లో అడ్వాంటేజ్. మీ శాలరీ అకౌంట్లో మనీ ఉందనుకోండి, కానీ డైలీ ఎక్స్పెన్సివ్స్, గ్రాసరీస్, ఎలక్ట్రిసిటీ బిల్, మొబైల్ రీఛార్జ్, ఫ్యూయల్, డైనింగ్ ఇవి అన్ని క్రెడిట్ కార్డ్ తోటే పే చేస్తే మీ శాలరీ అన్టచ్డ్గా ఉంటుంది. 30 to 45 డేస్ ఈ ఐడియల్ మనీని మీరు షార్ట్ టర్మ్ సేవ్ ఆప్షన్స్లో పెట్టొచ్చు. లైక్ బ్యాంక్ ఎఫ్డి, స్వీప్ ఇన్ అకౌంట్, లిక్విడ్ ఫండ్, లో రిస్క్లో చిన్న ఇంట్రెస్ట్ అయినా వస్తుంది. ఇది టైమ్ వాల్యూ ఆఫ్ మనీ అడ్వాంటేజ్. సెకండ్ది, నో ఈఎంఐ కాస్ట్ స్ట్రాటజీ. సపోజ్ మీకు 1 lakh వర్త్ ల్యాప్టాప్ కొనాలి, మీ దగ్గర ఆల్రెడీ మనీ ఉంది, డైరెక్ట్గా పే చేయకుండా నో ఈఎంఐ కాస్ట్ ఆఫర్ యూజ్ చేస్తే మీరు ఫుల్ అమౌంట్ని ఎఫ్డీలో పెట్టి ఈఎంఐలు స్లోలీ పే చేయొచ్చు. మీన్ వైల్ ఎఫ్డీ ఇంట్రెస్ట్ ఎర్న్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది, ప్రాసెసింగ్ ఫీజు, హిడెన్ ఛార్జెస్ కూడా చెక్ చేయాలి. ప్రతి నో ఈఎంఐ కాస్ట్ నిజంగా జీరో కాస్ట్ కాదు. టర్మ్స్ చదవకుండా బ్లైండ్లీ వెళ్ళొద్దు. థర్డ్ది, రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్స్. చాలా క్రెడిట్ కార్డ్స్ ప్రతి ట్రాన్సాక్షన్పై రివార్డ్ పాయింట్స్ ఇస్తాయి. ఇవి వాచర్స్, డిస్కౌంట్స్ లేదా డైరెక్ట్ క్యాష్ బ్యాక్స్గా రీడీమ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్స్, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, ఆన్లైన్ షాపింగ్ వీటి మీద స్పెసిఫిక్ కార్డ్స్ ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఇస్తాయి. మీరు ఎనీవే ఖర్చు చేయాల్సిందే కాబట్టి కార్డ్ ద్వారా చేస్తే కొంత పర్సంటేజ్ తిరిగి వస్తుంది. ఫోర్త్ది, క్రెడిట్ స్కోర్ బిల్డింగ్. మీరు ఎవ్రీ మంత్ ఫుల్ బిల్ని ఆన్ టైం పే చేస్తే మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యూచర్లో హోమ్ లోన్, కార్ లోన్ తీసుకునేటప్పుడు లోవర్ ఇంట్రెస్ట్ రేట్లతో లోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఇండైరెక్ట్ సేవింగ్స్, బట్ చాలా పెద్ద బెనిఫిట్. ఇప్పుడు రిస్క్ కూడా క్లియర్గా తెలుసుకోవాలి. మీరు ఫుల్ పేమెంట్ చేయకుండా మినిమం డ్యూ చేస్తే అక్కడ నుంచి ఇంట్రెస్ట్ ట్రాప్ స్టార్ట్ అవుతుంది. 36% వరకు యాన్యువల్గా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అది డేంజరస్. అలాగే అన్నెసెసరీగా స్పెండింగ్ చేస్తే హోల్ కాన్సెప్ట్ ఫెయిల్ అవుతుంది. క్రెడిట్ కార్డ్తో ఎర్న్ చేయాలంటే ఫస్ట్ రూల్, స్పెండ్ ఓన్లీ వాట్ యూ ఆల్రెడీ హ్యావ్. సెకండ్ రూల్, పే ఫుల్ బిల్ బిఫోర్ డ్యూ డేట్, నో ఎక్స్పెక్టేషన్స్. థర్డ్ది, ఫీ చార్జెస్, ఈఎంఐ టర్న్స్ ఆల్వేస్. మొత్తానికి క్రెడిట్ కార్డ్ ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. డిసిప్లిన్ ఉంటే ఇది ఎర్నింగ్ టూల్, డిసిప్లిన్ లేకపోతే ఇది డెబిట్ ట్రాప్. చాయిస్ పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మనీ స్మార్ట్ టిప్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.